హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9948446460. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి, ఒకరు కాల్ చేశారండి నిన్న. ఒక ఆమె కాల్ చేసి, మేడం నాకు 2 పిల్లలు, నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమంటున్నారు. మా తోటి కోడలు మా ఆడబడుచు వచ్చి, అయితే మా అత్తగారు కూడా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి. మా భర్త మాట్లాడట్లేదు. నాకు ఏం చదువు లేదు మేడం, నాకు జాబ్ లేదు, చదువు లేదు, నాకు ఏ పని రాదు మేడం, నేను పిల్లల్ని చూసుకుంటూ బతుకుతున్నాను, ఇలాగా నన్ను వెళ్ళిపోమంటున్నారు అని చెప్పేసి బాధపడ్డారు. అయితే నాకు ఈ అమ్మ తల్లి, నువ్వేంటంటే వెళ్ళిపోమని అది చెప్పే అధికారం మీ తోటికోడలకు కానీ మీ ఆడపడుచుకు కానీ లేదు. నిన్న ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమని చెప్పేసి అధికారం, ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పేసి అధికారం మీ ఆడపడుచుకు కానీ మీ అత్తగారికి కానీ మీ మామగారికి కానీ, ఆఖరికి నీ భర్తకు కూడా వెళ్ళిపోమని అధికారం లేదు. నీ భర్త ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి. నిన్ను ఇంకా బాగా ఇబ్బంది పెడితే నువ్వు కోర్టులో అనేది కేసు వేసుకో, అంతే తప్ప నీ భర్త ఎక్కడున్నాడో నీకు అక్కడ ఉండే పూర్తి సర్వాధికారాలు కూడా, నీ భర్త ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండే సర్వాధికారాలు కూడా నీకు ఉన్నాయి. నేను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పే హక్కు నీ అత్తగారికి కానీ మామగారికి కానీ ఆడపడుచుకు కానీ తోటికోడలకు కానీ, లేదా తోటికోడల భర్త మీ బావగారికి కానీ మీ ఆడపడుచు భర్తకు కానీ ఎవ్వరికి కూడా నిన్ను బయటకు వెళ్ళిపోమనే అధికారం ఎవ్వరికి లేదు. అందుకని నువ్వు భయపడక తల్లి, భయపడకుండా నిన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తే నువ్వు కోర్టులో కేసు అనేది వేసుకో. ఓకేనమ్మా, అస్సలు టెన్షన్ పడకు. ఇంట్లోంచి వెళ్ళిపోమని అధికారం అయితే ఎవరికి లేదు. నీ భర్త ఎక్కడుంటే అక్కడే నువ్వు ఉండాలి ఖచ్చితంగా. నీ భర్తకు కూడా వెళ్ళిపోమనే అధికారం అయితే లేదు, ఇంట్లోంచి వెళ్ళిపోమనే అధికారం ఏం లేదు. సో నువ్వు ఏదైనా ప్రాబ్లం అయిపోయి, చాలా ప్రాబ్లం అనేది పెద్దదైపోయి నీకు ఇబ్బంది అయిపోతే నువ్వు కోర్టులో అనేది కేసు వేసుకో తల్లి. నీకు వెళ్ళిపోమంటే ఇది మా ఇల్లు అంటే కుదరదు. నీకు పెళ్లి చేసుకున్నాక మీ అత్తరిల్లే నీ ఇల్లు, అర్థమైందా? నీకేంటంటే ఆ ఆస్తి మీద సర్వాధికారాలు నీకు లేవు, కానీ అతని దగ్గర నీ భర్త దగ్గర ఉండే సర్వాధికారాలు అనేది నీకు ఉన్నాయి. ఓకేనా తల్లి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.